మన దేశంలో తీరు తీరు ఆచారాలు ఉన్న ముచ్చట మీ అందరికీ ఎరుకున్నదే. ఒకడ పిడకలతోని కొట్టుకునుడు పండుగ అయితే ఇంకో తాన కర్రలతోని కొట్టుకునుడు పండుగ. ఒక తాన పెండతోని కొట్టుకునుడు పండుగ అయితే ఇంకో తాన జంబలకిడి బొమ్మలెక్క ఏషాలు కట్టుడు పండుగ. గిట్ల గిసొంటి అన్నీ మనం చూసినాయే కానీ అనకాపల్లి జిల్లాలో ఇంకో ఇచ్చంతరమైన పండుగ అయిందట. పాండ్రి మరి గదేందో చూసేద్దాం. ఎయ్యో చూద్దాం ఎయ్యో ఎయ్యో చూద్దాం ఎయ్యో అని బట్టలన్నీ మసిబొంతలు కాక ఎగుర్లో పెడతారు చూడురే. గీదేగా పండుగ ఏందనుకుంటారు? బురద పండుగ. అవు అనకాపల్లి జిల్లా దిమిలి అనే ఊళ్ళో అయింది. పొద్దుగానే బురద మడుగులో దిగిన ఊరోళ్ళు ఎవ్వల తాకత్ తగ్గట్లు వాళ్ళు మంచిగా సూనువ పూసుకున్నట్లే పూసుకురు బురద. కొందరైతే అదే బురదల బండి బొర్రిరు. ఇట్లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా పెయ్యికంతా బురద మన్ను పూసుకుంటే దుంకులు ఆడిర్రు. మరి ఏంది ఇచ్చంతరం? ఏదో పరుపు మీద బొరినట్టు బురద బండి బొరుతారు. ఇదేం పండుగ అంటే ఈ దిమిలనే ఊరులు 2 ఏళ్ల కోపాలు చేసే బురదమ్మ పండుగ నాటకి ఇది. అగ్గో ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, మాంకాలమ్మ తల్లి గిట్ల మస్తు మంది తల్లులను చూసినాం కానీ ఈ బురదమ్మ తల్లి ఇవ్వాలని అంటే ముచ్చట్లకు జరంతా లోతుగా పోవాలి. ఈ ఊళ్ళకి వెనకటప్పుడెప్పుడో ఆడపిల్ల అర్ధమరాత్రి తోదా పోస్తే కొందరు లట్టుపుట్టుగాలు ఎమ్మడి పడి షిడాయించిరట. ఇక వాళ్ళ చెరకేజీ తప్పించుకోవడానికి దగ్గర పట్టున్నవో బురద మడుగులో దుంకి బురద పూసుకుంటే ఇంతలా ముచ్చటెరకై కాపాడదామని ఊరోళ్ళు వచ్చిరట. ఇక వాళ్ళని చూసి మరింత బుగులు పడ్డాక ఆ బుజ్జమ్మ సీద పోయి బాయిల దుంకి పానం తీసుకుందట. అట్లా ఆడ దొరికిన ఓ ఇగ్ర అనే దేవత లెక్క గొలుసుకుంటా 2 ఏళ్ల కోపాలు ఈ బురదమ్మ పండుగని చేసుకుంటారట. అట్లనే అందరు కాదుల్లో ఊళ్ళో ఉండే మొగోళ్ళు మాత్రమే ఈ బురద పండుగలో పాల్గొంటారు. మొదలు యాప కొమ్మలను మురికి కాలువల్లో ముంచి గిట్ల పెయ్యి మీద పల్ల జరుచుకుంటారు. అటు వెనక బురదమాంబ తల్లికి మొక్కులు పెట్టుకొని బురదలో దిగుతారు. ఇక ఆటలు పాటలు కేకలు పెట్టుకుంటా తల్లికి పబ్బది పడతారు జోరుగా. అన్నట్లు ఈ పండుగల ఊరి మొగోళ్ళంతా తప్పకుండా హాజరు పడాలన్నట. లేకుంటే మళ్ళీ అదో కీడని అనుమానపడతారట ఊరోళ్ళు. ఏదేమైనా బురద పూసుకుంటూ చూద్దా పండుగ పడే గమ్మతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.